అబ్బాయిలు మీ ప్రాణం పోతున్నా కూడా ఈ ముగ్గురు అమ్మాయిని నమ్మకండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక్కరికన్నా షేర్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ చేస్తున్నా, వస్తాయో లేవో చూడాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నా లవర్ నన్ను మోసం చేసింది, నా పిల్లలు నన్ను మోసం చేసింది, అమ్మాయిలందరూ మోసం చేసేవాళ్ళే అనే అబ్బాయిలకి ఆడపిల్లల్లో 5 టైప్స్ ఉంటారనమాట. అందులో టాప్ 1 వీళ్ళు నువ్వు కొట్టినా తిట్టినా ఏ ఎదవ పనులు చేసినా సరే వీళ్ళు కాపురం బాగుండాలని అన్నిటికీ సర్దుకుపోయి అడ్జస్ట్ అయి బ్రతుకుతారు. ఇక టాప్ 2 వీళ్ళు ఏదైనా సరే ఇచ్చి పారేస్తుంటారు. ఇక నువ్వు ఏదంటే అది మొత్తం ఆ తీరులో అనమాట. కోపిష్టులు వీళ్ళు. కానీ ఏదైనా ఎదవ పని చేసినా కూడా మార్చుకొని కాపురం బాగు చేసుకునే వాళ్ళు. ఇక టాప్ 3 వీళ్ళు మొగుడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, తాగుబోతూ తిరిగిపోతూ ముండల ముఠాకోరి ఇంట్లో రూపాయికుండా నన్ను ఏదిచ్చుకు తింటున్నాడు అని చెప్పేసి నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా మొగుళ్ళలా చేస్తే నిన్ను కూడా వదిలి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయింది, వాడు కూడా అలా చేస్తే ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే వీళ్ళు పరిస్థితులను బట్టి అర్థం చేసుకోకుండా మొగుడిని మార్చుకునే మనస్తత్వం లేని వాళ్ళు. ఇక టాప్ 4 ఇక వీళ్ళు మీరెట్టా ఇంటో ఇల్లాలు వంటింటో ప్రియురాలని మీరెట్టా మెయింటైన్ చేస్తారో ఇక వీళ్ళు కూడా అంతే. మొగుడు కావాలి, పిల్లలు కావాలి, బయట ప్రియుడు కావాలి. ఇక ఈ ప్రియుడు నీ మొగుడిని వదిలిపెట్టు అంటే వదిలిపెట్టదనమాట. ఎందుకు అంటే మొగుడు సంపాదించే సంపాదన కావాలి, వాడితో పిల్లలు కావాలి, వాడితో సొసైటీలో మంచి పేరు కావాలి. అట్లా అనమాట. వాడినైనా వదులుకుంటారు కానీ మొగుడిని మాత్రం వదిలిపెట్టుకోరు. ఎలాంటి వాళ్ళు అంటే చేసేది శివ పూజలు, దూరేది ఏదో గుడిసెలు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. ఇక టాప్ 5 చాలా డేంజర్ పర్సన్స్ వీళ్ళు వచ్చేసి టైంపాస్, అబ్బాయిల్ని టైంపాస్ చేస్తుంటారు ఏదైనా సరే. ఇక నువ్వు మంచి సౌండ్ పార్టీ అనుకో, ఇక పార్కులు, పబ్బులు, సినిమాలు, షాపింగ్లు మొత్తం మొన్నం చేసి పడేస్తారు. ఇక నీ దగ్గర డబ్బు లేదని ఎప్పుడైతే తెలిసిద్దో వాళ్ళు రీజన్ లేకుండా బ్రేకప్ చెప్పేస్తారు, లేదా సిల్లీ రీజన్తో బ్రేకప్ చెప్పేస్తారనమాట. అట్లా ఏంది అమ్మాయిలు ఇలా తయారయ్యారు అని అంటారా? ఆ కాలంలో మీరు ఒక పద్ధతి పాటించి దేవదాసి అంటూ మీరు వేశ్యల్ని ఆ తీరులో పద్ధతిగా మీరు ఆచరించారు, చూసాము. ఇక సెకండ్ వచ్చేసి ఎట్లా ఆడపిల్లల్ని ఎలా మోసాలు చేయాలో అవి కూడా చూసాము. ఆ తర్వాత ఆడపిల్లల మీద దారుణాలు అవి కూడా చూసాం. ఆ కాలంలో మీరు నేర్పినవన్నీ ఈ కాలంలో నేర్చుకొని అమలు చేస్తున్నారు ఈ పిల్లలు. అర్థమైందా? గదిలో పిల్లినేసి కొడితే తిరిగి పులైపోయిందనమాట. అట్లా అయిపోయింది ఆడపిల్ల. ఆడపిల్ల అనేది అద్దం లాంటిది. నువ్వు కోపం చూపిస్తే కోపం, ప్రేమ చూపిస్తే ప్రేమ, ఇంకేం చూపించినా కూడా మళ్ళీ అలాగే కనపడిద్ది అనమాట. అట్లాగా నీ భార్య నీ బిడ్డ ఉండకూడదు అని నువ్వు అనుకుంటే వాళ్ళు నీ భార్య మీద నీ బిడ్డ మీద చూపించే ప్రేమ, అలాగే వాళ్ళు మంచిగా మారాలి అంటే ముందు మార్పు నీలోనే ఉండాలి. వాళ్ళని మార్చుకునే వాళ్ళని ఎదుటోళ్ళు ఏలెత్తి చూపించకుండా మార్చుకునే గుణం మగాడే తీసుకోవాలి. ఎందుకంటే ఇక అన్నీ మేము చూసేసాం, మార్పు అనేది మాలో మార్చినా కూడా మారరాళ్ళు అని మీరు వదిలేస్తే అట్టాగే ఉంటుంది. ఇంకంతే తయారవుతూ ఉంటారు. కానీ మార్చుకునే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు, మొగుడిని మార్చుకోవాలి, అట్లాగే భార్యను కూడా మీరు మార్చుకోవాలి. అలా మార్చుకోగలిగితేనే ఇప్పుడు నీ భార్య కనుక ఉత్తమ ఇల్లాలుగా ఉంటే రేపు నీ బిడ్డ కూడా 10 మందిలో నువ్వు గొప్పగా చెప్పుకునేలాగా ఉంటుంది. నీ భార్య ఎక్కడ తేడాగా ఉంటే రేపు నీ బిడ్డ కూడా అట్టాగే తయారైద్ది. అందువల్ల ఆడపిల్ల మారాలి అని అనుకునే వాళ్ళందరూ ముందు మగాడు మారాలి, తను మార్చుకోవాలి. ఎందుకంటే కాలం మారిపోయింది. ఆ కాలంతో పాటు ఇప్పుడు నీ కాపురం బాగుండాలి, నీ భార్య బిడ్డలు బాగుండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు నువ్వు తెచ్చుకోవాలి. అది కొట్టి తిట్టి అలా వద్దు. కంప మీద కొట్టేసినప్పుడు నిదానంగా లాక్కోవాలని చెప్పాగా, అట్లాగే తనలో ఏ తీరులో తన మనస్తత్వం చదవగలగాలి, తనను మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. భార్య బాగుంటే ఆటోమేటిక్గా బిడ్డ కూడా బాగుంటుంది. అందువల్ల దయచేసి నా మాటలు మీరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకొని మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నా ప్రతి వీడియో లాస్ట్ వరకు అన్నీ చూసి మాట్లాడండి. అర్థమైందా?